పద్మశాలీయులకు టీడీపీ పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించడం పట్ల పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జన్నాదుల వెంకటేశ్వరరావు గురువారం మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అత్యున్నత కమిటీ పొలిట్ బ్యూరో సభ్యునిగా మంగళగిరికి చెందిన పద్మశాలి వర్గానికి చెందిన గుత్తిగొండ ధనుంజయ రావును నియమించడం గొప్ప విషయమన్నారు. పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షుడిగా సేవలందిస్తూ చేనేతల్లో సామాన్య మధ్యతరగతి జీవనం గడుపుతున్న గుత్తిగొండ ధనుంజయ రావుకు పొలిట్ బ్యూరో సభ్యునిగా చోటు దక్కడం యావత్ రాష్ట్ర చేనేతలు మరీ ముఖ్యంగా పద్మశాలీలు గర్వించదగ్గ విషయమన్నారు. తెలుగుదేశం పార్టీ చేనేతలకు రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యమిస్తూ నామినేటెడ్ పదవులు ఇచ్చి సముచిత రీతిన గుర్తింపుని ఇచ్చారని అన్నారు. ఈ సమావేశంలో పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి గంజి శివ, భుజంగ ప్రభాకర రావు, ట్రెజరర్ విట్టంశెట్టి నాగమల్లేశ్వరరావు, రాచాబత్తుని సందీప్, పొలిశెట్టి వెంకటేశ్వరరావు, డోగుపర్తి రాజేష్, జొన్నాదుల మురళి, జొన్నాదుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ ప్రధాన బ్రాంచ్ యందు అనుబంధంగా తెనాలి నియోజకవర్గ పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడైన నేను జొన్నాదుల వెంకటేశ్వర అనే నేను మా పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్లో సెంట్రల్ కమిటీలో ఉన్న గుత్తికొండ ధనంజయ్ గారు మంగళగిరి వాస్తవుడు, చేనేత క్లస్టర్ విభాగాన అధ్యక్షుడు మరియు పద్మశాలి కోస్తా ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తూ చేనేతలకు అనేక సహాయ సహకారాలు అందిస్తూ చేనేత కుటుంబానికి అభివృద్ధికి అతను సాయశక్తులా కృషి చేస్తూ తెలుగుదేశం పార్టీ మొదలైన కాడి నుంచి ఈరోజు వరకు కూడా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ చేనేత కుటుంబాల యొక్క దినదిన అభివృద్ధి మీద అనేక రంగాల్లో కష్టపడుతున్న ధనంజయ్ గారికి తెలుగుదేశం పార్టీ గుర్తించి పాలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించిన సందర్భంగా మేమందరం చేనేత కుటుంబ సభ్యులు మరియు పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎక్కువ మంది మన పద్మశాలి వర్గీయులు ఉన్నప్పటికీ ఒక గుర్తింపు లేకుండా ఇప్పటివరకు కొనసాగిపోయింది. మొదటిసారిగా వెరీ ఫస్ట్ మంగళగిరి మొదటిసారిగా కమ్యూనిస్టు ప్రభావం ఉన్నటువంటి ప్రాంతం. ఆ కమ్యూనిస్టు ప్రభావం ఉన్న ప్రాంతంలో శ్రామికులైనటువంటి పద్మశాలీలు కమ్యూనిస్ట్ జెండాలు భుజాన వేసుకొని మోస్తారు చాలా కాలం. కానీ అప్పుడు వారికి ఏమీ గుర్తింపు లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొదటిసారిగా ఒక గుర్తింపు తీసుకొచ్చి ఆ పార్టీ చేత గుర్తింపబడి మన వర్గీయుని ఈ పదవిని తీసుకొని రావడం మా అందరికీ ఎంతో ఆనందదాయకం.